చంద్రగిరి గడ్డపై గజరాజుల విధ్వంసం ఆగడం లేదా? ఒక పక్క ఒంటరి ఏనుగు, మరో పక్క ఏనుగుల గుంపు నియోజకవర్గాన్ని బెంబేలెత్తిస్తున్నాయా? శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న అన్నదాతలు భయం నీడలో బతుకుతున్నారా? రక్షించాల్సిన పాలకులు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటుంటే రైతులు మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాల వద్ద కాపలా కాస్తున్నారా? అడవిలో ఉండాల్సిన జంతువులు ఊళ్ల మీద పడుతుంటే ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తోందా? అసలు చంద్రగిరిలో పరిస్థితి ఇంత భయానకంగా ఎందుకు మారింది? పవన్ కళ్యాణ్ తెప్పించిన కుంకి ఏనుగులు ఏమయ్యాయి? ఇవే అంశాలు ఇప్పుడు తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. చంద్రగిరి రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఒకవైపు ఒంటరి ఏనుగు బేభత్సం సృష్టిస్తుంటే మరోవైపు గజరాజుల గుంపులు పంటలను నాశనం చేస్తున్నాయి. దట్టమైన అడవికి పరిమితమైన వన్యప్రాణులు ఇప్పుడు ఆహారం, నీటి అన్వేషణ కోసం జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు చంద్రగిరిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గుర్తు చేస్తున్నాయి. ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఏనుగులు విద్యుత్ తీగలు తగిలి రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. మూగజీవాలకు అడవిలో సరైన వసతులు కల్పించకపోవడం వల్లే అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. చంద్రగిరి పట్టణ సమీపంలో ఏనుగులు హల్చల్ చేయడం, జాతీయ రహదారులపై స్వైర విహారం చేస్తూ వాహనదారులను హడలెత్తించడం గజరాజులకు ఇప్పుడు నిత్యకృత్యమైపోయింది. గత 4 నెలలుగా కూచువారిపల్లె, ఎల్లంపల్లి, చిన్న రామాపురం, భీమవరం పరిసర గ్రామాల్లో రైతులు, స్థానికుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఏనుగుల గుంపులు రైతుల జీవితకాల కష్టాన్ని తమ కాళ్ల కింద తొక్కిపారేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వందలాది ఎకరాల్లో సాగు చేసిన మామిడి తోటలు, వరి, చెరకు, టొమాటో, అరటి పంటలు నేడు నామరూపాలు లేకుండా చేస్తూ రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నాయి. వరి పంట చేతికొచ్చే తరుణంలో జానకి రామానాయుడు అనే రైతు పొలంలో ఏనుగులు పడి విధ్వంసం సృష్టించాయి. అపారమైన కష్టం తెచ్చిన అప్పులతో పంట పండిస్తే ఆ పంట కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఆ రైతు ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత జరుగుతోన్నా స్థానిక ఎమ్మెల్యే ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల సమయంలో గడప గడపకు తిరిగే నాయకులు ఈరోజు రైతులు ప్రాణభయంతో వణుకుతుంటే కనీసం పలకరించడానికి కూడా రాకపోవడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండేటి కండ్రిగా చంద్రగిరి మండలం మాది. భీమవరం దగ్గర ఎల్లంపల్లి సార్ మాది, చంద్రబాబు ఏరియా. ఏనుగులు వచ్చి అడవి ఏనుగులు ప్రతి రోజు వచ్చి నా రైతులకి అంతా నష్టం చేస్తున్నాయి. 5 ఎకరాలు మడి చేసినా సార్ కౌలు రైతుని. ప్రతి రోజు నారుకా నుంచి తినే పనే సార్. నారుకా నుంచి తినేసినాయి. తొక్కున కై లేదు, తిన్న కై లేదు, తిన్న మామిడి లేదు సార్. మమ్మల్ని అధికారులు అందరూ పట్టించుకోండి సార్. ప్రతి ఒక్కరు పట్టించుకోండి. నాకు 2,50,000 పెట్టినాను సార్. నేను ట్రాక్టర్ కూడా దున్నేదానికి తెచ్చుకున్న ఫైనాన్స్లో అది కూడా కట్లాకి ఎత్తుకొని కూర్చున్నారు సార్. నేను చెడిపినాను రైతున్నాను సార్. నన్ను గవర్నమెంట్ అధికారులు అందరూ 5 ఎకరాలు కౌలు రైతు చేసినాను సార్. నేను ఆ డబ్బులు కూడా కట్టలేని పరిస్థితుల్లో అయిపోయినాను. నన్ను అందరూ ఆదుకోండి సార్. ఆదుకొని నన్ను కాపాడండి సార్. మీరు కాపాడకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. తినేస్తున్న సంవత్సరం అందుకే నమస్కారం. అంబేద్రాలు ఎవరు లేదు, దిక్కు లేదు, కాలు కుంచి సత్తానికి ఆడతాను. హాస్పిటల్ తినేస్తాను. అవి నాకు మా ఊళ్ళో ఎవరు దిక్కులేక ఊరు చూడలేక తనకలాడతాను సార్. నేను పార్సల్ వస్తానంటారు, వస్తాను బదమ్మ అంటారు, రాలేదు సార్. ఇదరక తినలే. నేను ఆ చెట్లు తీసేసి కూడు ఎగో బాయి కనిసి నీళ్ళు 7 రకాల మోసిన కూలోళ్ళు పెట్టి పోయించాను సార్. నేను ఇప్పుడు ఊరు దిక్కులేక పోయలేక నేను ఆ చెట్లు పెట్టలేక ఉన్నాను. నేను దుక్కేసి కానీ ఇదరక డబ్బులు రావా. ఇదిలా ఉంటే అటవీ శాఖ అధికారులు కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఏనుగులు వచ్చినప్పుడు టపాసులు కాల్చడం, డప్పులతో భీకర శబ్దాలు చేయడం తప్ప అవి ఊళ్లపైకి రాకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని అడవి ఏనుగులను అదుపు చేయడానికి, వాటిని తిరిగి అడవుల్లోకి మరల్చడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఆ కుంకి ఏనుగులను సరైన పద్ధతిలో వాటి సేవలను వినియోగిస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ తెప్పించిన కుంకి ఏనుగులు ఏమయ్యాయి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి సేవలను వినియోగించుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది ఇప్పుడు చంద్రగిరి ప్రజల ప్రధాన ప్రశ్న. ఈరోజు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లె రైతులు చాలా కాలంగా మామిడి చెట్టు నాటినప్పటి నుంచి దాన్ని సంరక్షించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఈరోజు మామిడికాయల సీజన్ వచ్చింది.
సో దాదాపు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు పండించిన రైతులు అందరూ కూడా కానీ నిన్నటి రోజున ఏనుగులన్నీ కూడా కానీ ఈ కూచువారిపల్లి, శేషాపురం, అలాగే చిన్నరామాపురం, కొండ్రెడ్డి కండ్రిక ఈ ప్రాంతంలో భీమవరం మొదలగు ప్రాంతాల మీద ఒక్కసారిగా వచ్చి ఇవన్నీ కూడా కానీ పంటలు ధ్వంసం చేశాయి. దాని తర్వాత రైతులు వాళ్ళు పెంచుకున్న పంట పొలాలు ఏదైతే వరి ఉండదో, కొబ్బరి తోటలు, లేకపోతే ఈ యొక్క మామిడి తోటలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ అలాగే వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైతే ఉంటాయో బోర్లు కావచ్చు, పైపులు కావచ్చు, లేకపోతే ఫెన్సింగ్ వేసుకోవడానికి వచ్చిన రాతి కూసాలు, కమ్మిలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాయి. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ అధికారులు కూడా కానీ సత్వరమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రైతులు ఇబ్బంది పడకన్నా ఏనుగులు ఎటు సైతు సంచరిస్తున్నాయో వాటిని ట్రేస్ చేసే విధంగా లాస్ట్ టైం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పలంనేరు దగ్గర మనం టెక్నాలజీని ఉపయోగించి గవర్నమెంట్ కూడా కానీ ప్రభుత్వం ముందుకు తీసే విధంగా కూడా రైతుల తరపున నుండి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రైతులందరికీ కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీకు ఈ విధంగా జరిగినప్పుడు రండి, ప్రభుత్వ అధికారుల దగ్గర రండి, ముఖ్యంగా డిఎఫ్ఓలు, హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా కానీ మీరు ముందు రావాలి. ఈ పంట ఎంత అయితే నష్టపోయి ఉండదో ఆ నష్ట పరిహారంగా ఏ రైతులది ఎంత పోయింది, ఏం పోయింది అని తెలుసుకోవాలి. ఈ గడ్డు కాలంలో చంద్రగిరి రైతులకు తానున్నానంటూ భరోసా ఇచ్చేందుకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవరం మనోహర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. ధ్వంసమైన పంట పొలాలను, ఏనుగులు విరగ్గొట్టిన బోరు మోటార్లను చూసిన ఆయన చెలించిపోయారు. కౌలు రైతు మునికృష్ణ యాదవ్, మహిళా రైతు మునెమ్మ వంటి బాధితులకు మనోహర్ కొండంత అండగా నిలిచారు. అక్కడికక్కడే జిల్లా అటవీ అధికారికి ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఏనుగుల దాడుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. అడవి లోపల నీటి వనరులు కల్పించడం, జంతువులకు మేత దొరికేలా చూడడం, అధునాతన డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడం వంటి సమగ్ర ప్రణాళిక అమల్లోకి రావాలని ఆయన కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో రైతుల ప్రాణాలకు, పంటలకు భద్రత లభించే వరకు జనసేన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. పాలకులు స్పందించకపోతే రైతుల పక్షాన జనసేన సైనికులు ఉద్యమిస్తారని కూడా హెచ్చరిస్తున్నారు ఆయన. చూశారు కదా, ఇది చంద్రగిరిలో అన్నదాతల ఆవేదన. ఒక పక్క గజరాజుల బీభత్సం, మరో పక్క అధికారుల నిర్లక్ష్యం రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పంపిన కుంకి ఏనుగులను సమర్థవంతంగా వాడుకోవడంలో అధికారులు ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు తక్షణ సాయం అందించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టే విధంగా అడుగులు వెయ్యాలని అక్కడ గ్రామస్తుల ఆవేదన. మరి దీనిపై ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.